కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుందాము. ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో మరి ఇప్పటి వరకు ఈ సీజన్ లో చేజింగ్ చేసిన టీమ్సే ఎక్కువ సార్లు గెలిచాయి. 43-27 43 సార్లు చేజింగ్ చేసిన టీమ్స్ గెలిస్తే 27 సార్లు డిఫెండింగ్ చేసుకున్న టీంలు గెలిచాయి. ఇక ఓవరాల్ గా ఐపీఎల్ అన్ని సీజన్స్ లోని నాకౌట్ మ్యాచెస్ లో చూస్తే గనక నెక్ టు నెక్ అంటే నువ్వా నేనా అన్నట్టు జరిగాయి మ్యాచ్లు 36-35. సో నాకౌట్ మ్యాచెస్ లో ఈ ఫార్ములా ఏమి వర్కౌట్ అవ్వదు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలుస్తుంది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమే గెలుస్తుంది అనేది ఏమీ లేదు. అదైతే ఐపీఎల్ ట్రెండ్ అయితే అలా చెబుతుంది, ఆ రికార్డ్స్ అవే చెప్తున్నాయి. ఇక ములన్పూర్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ జరగబోయే ములన్పూర్ విషయానికి వస్తే, ఇక్కడ ఇప్పటి వరకు ఈ సీజన్ లో 5 మ్యాచ్లు జరిగితే 3 సార్లు చేజింగ్ చేసిన టీమ్సే గెలిచాయి, 2 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. లాస్ట్ మ్యాచ్ కూడా మనం చూసాం కదా, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఎస్ఆర్హెచ్ పై ఎలా గెలిచిందో. పవర్ ప్లేని ఏ టీమ్స్ అయితే డామినేట్ చేస్తాయో ఆ టీమ్స్ కి విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది ఈ సీజన్ లో. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఈ ఇద్దరు ఓపెనర్లు కలిసి ఇప్పటి వరకు 59 సిక్సర్లు బాధితే వైభవ్ సూర్యవంశి ఒక్కడే 65 సిక్సర్లు కొట్టాడు. గుజరాత్ టైటన్స్ పవర్ ప్లే రన్ రేటు 9.66 ఉంటే రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లే రన్ రేటు 11.66 ఉంది. అయితే బ్యాటింగ్ విషయంలో పవర్ ప్లేని డామినేట్ చేసేది మరి రాజస్థాన్ రాయల్స్, కానీ బౌలింగ్ విషయంలో పవర్ ప్లేని డామినేట్ చేసేది గుజరాత్ టైటన్స్ బౌలర్. వీళ్ళకి ఓ లెక్క ఉంది, అదేంటంటే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా కగిసో రబాడాకి రికార్డు ఉంది ఈ సీజన్ లో. ఇప్పటి వరకు అతను 18 వికెట్లు తీశాడు పవర్ ప్లేలో. అంతేకాకుండా మరో బౌలర్ ఉన్నాడు మహమ్మద్ సిరాజ్, తను కూడా 14 వికెట్లు తీసి ఈ టేబుల్లో 3rd ప్లేస్ లో ఉన్నాడు. 2nd ప్లేస్ లో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. సో మొత్తానికి బ్యాట్ అండ్ బాల్ కి మధ్య అయితే మంచి కాంటెస్ట్ ఉండబోతోంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు?